మధ్యాహ్న భోజనంలో జర్రీ వచ్చిందంటే ఇది మహబూబ్నగర్ సంబంధించిన జడ్చర్ల మండలం బాదేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే రాష్ట్ర సర్కార్ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చిందో అటువంటి భోజన పథకం వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు పిల్లలు స్టూడెంట్స్ భోజనం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం ఒక జర్రీ వచ్చింది అందులో. అయితే ఆల్రెడీ వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారంట, ఎప్పటి నుంచో కూడా పురుగులు వస్తున్నాయి, మాకు అన్నం తినలేకపోతున్నాం అని ఏడుచుకుంటా ఆకలి బాధలతోటి బిడ్డలు అట్లేమంటున్నారంట. ఇవాళ మేము అడుగుతున్నాం ఒకటే మాట, మీకేమన్నా వంట వండేటోనికే కావచ్చాడా, లేదా వంట వండేటోనికే కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న టీచర్లకే కావచ్చు, ఏమన్నా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం మేము డైరెక్ట్. ఏమన్నా మీకు సిగ్గుందా? ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నాం అంటే, ఈ మాట మాట్లాడడానికి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీ ఇంట్లో పిల్లలకి అట్లే భోజనం పెడతారా? మీ ఇంట్లో పిల్లలకి అదే విధంగా పురుగులు పడ్డ అన్నాన్ని తీసుకుపోయి పిల్లలకు అదే భోజనం తీసుకొని పిల్లలకు పెట్టండి, తింటారేమో చూద్దాం. ఎందుకు ఇక్కడ పిల్లలు ఏమి అంత చీప్ కనబడుతురా మీ కళ్ళకి? పురుగులతో ఇది ఇక్కడ ఈ మహబూబ్ నగర్ జడ్చర్లకు సంబంధించిన వార్తనే కాదు, చాలా మటుకు గురుకులాలలో అయితే మరీ ఘోరంగా ఉంది. గురుకులాలలో ఎట్లుందంటే పరిస్థితి, 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ ఉంటే కేజీ కందిపప్పు కూడా వేయరు. పప్పుచారు చేయడానికి కేజీ కందిపప్పు కూడా సరిగ్గా చేయరు. ఏదో నీళ్ళ చారు చేయాలి, వాళ్ళకి పెట్టేసేయాలి కథం. ఎందుకంటే అడిగేటోడు కూడా ఉన్నాడు కదా పాపం, వాళ్ళకి అడిగితేనేమో కొట్టడం తిట్టడం, వాళ్ళని పంపించేయడం. అడిగేటోడు వాడు ఉన్నాడు కాబట్టి పాపం వాళ్ళకు తల్లిదండ్రులు అప్పుడు వచ్చి చెప్పుకున్న, తల్లిదండ్రులు వచ్చేసి వార్డెన్స్కి చెప్పుకున్న, గవర్నమెంట్కి మొరబెట్టుకున్న, అడిగేటోడు వాడు ఉన్నాడు కాబట్టి మీ రాజ్యం నడుస్తుంది. ఏమైనా ఇంత కూడా సిగ్గుండాలి అట్లా పెట్టడానికి, పిల్లలకు అట్లా భోజనం పెట్టడానికి ఏమైనా సిగ్గుండాలి. మీ ఇంట్లో పిల్లలకు కూడా జెర్రీలు బల్లులు వచ్చిన ఫుడ్, పురుగులు వచ్చిన ఫుడ్ తీసుకుపోయి పెట్టరు చూద్దాం. ఈ పిల్లలు ఒక తల్లి పిల్లలు అయితే పిల్లలు కాదు, మీ పిల్లలు అయితే పిల్లలా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.